హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి చెఫ్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయల్ని తీసుకున్నాను. కాకరకాయల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న రౌండ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టి 1/2 స్పూన్ మెంతులు 1 స్పూన్ ఆవాల్ని వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఆవాలు మెంతులు వేగిన తర్వాత మరొక కడాయి తీసుకొని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే అన్ని కాకరకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసి ఈ పోపు మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపునంతటిని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేయాలి. ఈ చింతపండు గుజ్జు వేయడం వలన కాకరకాయ అనేది చేదు ఉండకుండా మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా చింతపండులోంచి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లోకి మీ రుచికి తగినంత కారం, సాల్ట్ని కలుపుకోండి. ఇక్కడ నేనైతే 3 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే ముందుగానే పౌడర్ చేసుకున్న ఆవాలు, మెంతుల పౌడర్ని కూడా వేసి ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగానే వేసుకున్న పోపు మిశ్రమాన్ని చల్లార్చుకొని ఈ ముక్కల్లోకి వేసేయండి. పోపు మిశ్రమాన్ని ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. అలా వేస్తే పచ్చడి రంగు అనేది మారిపోతుంది. కాబట్టి చల్లార్చుకొని వేస్తే మంచి కలర్లో ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఈ పచ్చడిని చేసి చూడండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వంటల కోసం రాణి చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.